అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పాపం హైదరాబాదు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడుతున్నారు మా పేటీఎం కూలోళ్ళు. రోజుకు ఒక సమస్య మీద. ఇంతకుముందేమో తెలంగాణ మీద అస్థిరత్వం మీద ఒక సమావేశం పెట్టారు. సెకండ్ టైము తెలంగాణలో జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా, మీకు ఎంత దమ్ముందంటూ ఒకసారి పెట్టారు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఉంటూ జర్నలిజం చేస్తున్నటువంటి మహిళల్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారనే దాని మీద పెడుతూ ఒక్కొక్క వీడియో మాట్లాడుతూ ఒక్కొక్క పిచ్చ క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పాపం ఈరోజు మైక్ తీసుకుని ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు. అందులో ఒక మంచి హెడ్లైన్ పెట్టారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే మనకి బాధలు ఉండేవి కాదు. అవును, వాస్తవమే. పాపం ఆయన ఓపెన్ అయిపోయాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే మీరు ఈరోజు ఈ ఊడిగిం చేయాల్సిన పని లేదు కదా. ఈరోజు మీరు ఈ ఊడిగం చేయాల్సిన పని లేదు. అయితే పాపం మనోడు ఒకసారిగా ఓపెన్ అయిపోయాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తున్నానని చెప్పేసి ఓపెన్ అయిపోయాడు. ఒకసారి చూద్దాం మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏం మాట్లాడుతున్నాడు చూసి ఆ వీడియోకి మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మీద జరిగిన దాడిని వాడు సభ్య సమాజం ఎవరు డిఫెండ్ చేసుకోలేదు. సో అందువల్ల నాగేశ్వర మీద జరిగే దాడి గురించి అసలే మాట్లాడకని వాడు డిఫెండ్ చేసుకుంటాడు. సో అందువల్ల మహిళా జర్నలిస్టుల పైన దాడిని ఇలాంటి పోస్టర్లు తీసుకెళ్లి చూపెట్టి ఇది మీ వాళ్ళు చేస్తున్నారు, ఇలా నేను కొన్ని తీసుకెళ్లి పంపించాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ మా పార్టీ వాళ్ళు కాదు, మా పార్టీ మీద వ్యతిరేకత రావడానికి మా ప్రత్యర్థులే మీతో ఇలా ఎలక్ట్ చేస్తున్నామని చెప్పారు. అదివే జరుగుతుంది వాస్తవం. కొంత లేదు కాదు, అదో 10% ఉంటుంది. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా హైదరాబాద్ లో ఉంటారు వీకెండ్ కనుక కలవడం కూడా సులభమే. అందరినీ కలిసి ఇంకో ఉమెన్ జర్నలిస్టుల పైన ఇలా ట్రోల్ చేస్తున్నారు. ఇది శాంపుల్ మాత్రమే, మీరేమంటారు అని అడగాలి. ఇది మొదటిగా మనము చేయాల్సిన మొదటి పని. ఇది అన్ని పార్టీలు తరతమ తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలను కలవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? 4వ సొల్యూషన్, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తే మనం ఈ పోరాటం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఎంతసేపు ఉన్న మహిళా జర్నలిస్టులు, తెలంగాణ జర్నలిస్టులు, లేకపోతే తెలంగాణ ప్రాంతం వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ నేనేమంటున్నానంటే, మీరు తెలంగాణ ట్యాగ్ లైన్ తగిలించుకొని మీరు మీ ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కేవీఆర్ గురించి మాట్లాడదాం. ఒకసారి వాడి ఛానల్ ఓపెన్ చేసి చూస్తే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని ఇష్టాసారంగా మాట్లాడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నోట్లో పెట్టుకున్నట్టు మాట్లాడతాడు. అంటే నన్ను చెప్పాలనంటే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని చూస్తే వాడు కారాలు మిరియాలు నుడుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని చూస్తే మనోడికి సమ్మగా తీయగా ఉంటుంది. మరి అదేంటో ఆ డిఫరెన్స్ ఏంటో వాడు చెప్పాలి. నేనేమంటున్నానంటే, తెలంగాణ జర్నలిస్టు కదా, తెలంగాణ ప్రాంత ప్రజల గురించి, సమస్యల గురించి కదా మాట్లాడాల్సింది. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెల్లారిన దగ్గర నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మీరు అక్కడ TV5, ABN ఇవన్నీ ఇక్కడ ఎందుకు పెట్టారంట? అదే శాటిలైట్ ఛానల్స్ కను మన జర్నలిస్టులకు వచ్చిన ఛానల్ వాళ్ళకి తేడా తెలియదా? యూట్యూబ్ ఛానల్స్కి తేడా తెలియదా? తెలుసు కదా. వాళ్ళకు ఉండే రైట్స్ వేరు. వాళ్ళు అన్ని దేశంలో ఎక్కడైనా వాళ్ళు ఓపెన్ చేసుకునేటువంటి రైట్ ఉంది. దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఏదైతే శాటిలైట్ ఛానల్స్ అంటున్నారో వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు న్యాయస్థానాల దగ్గర నుంచి వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, అవసరమైతే వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టేటువంటి రైట్ ఉంది. ఆ రోజు మీడియా గొంతు నొక్కుతున్నారు అని అంటారే కానీ తెలంగాణ వాళ్ళ హెడ్ ఆఫీస్ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ ఛానల్స్ గొంతు నొక్కుతున్నారనే సన్నాసి మాట మాట్లాడరు. కాబట్టి యూట్యూబ్ వాళ్ళు మీరు ఏమంటారంటే, మీరు వీడియోలు చేయండి. నేను జగన్మోహన్ రెడ్డి ఫేవరెట్, జగన్మోహన్ రెడ్డి విధానాలు నాకు బాగా నచ్చాయి, జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రభుత్వం బాగా పనిచేసింది అనే ఉద్దేశంతో మీరు వీడియోలు చేయండి, తప్పులేదు. కానీ మేము న్యూట్రల్ము, మేము అస్థిరత్వం గురించి మాట్లాడతాము, లేకపోతే ఇంకొక దాని గురించి మాట్లాడతాము అని చెప్పేసి మీరు పేమెంట్లు తీసుకొని ఉన్నవి లేనివి ప్రభుత్వాల మీద అభూత కల్పన చేస్తే దానికి రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ రియాక్షన్ కూడా మనం తట్టుకోవాలి. అట్లా కాదు, అరే అట్లా ఒప్పుకోము, మేము మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ తిడతాము, చంద్రబాబు నాయుడు తిడతాము, లోకేష్ని తిడతాము, తెలుగుదేశం పార్టీ మినిస్టర్ని తిడతాము, కూటమి మినిస్టర్ని తిడతాం. కానీ వాడు మాత్రం మమ్మల్ని ఏమనకూడదు, ఏమని అనటానికి ఒప్పుకోము, మా మీద కేసులు పెట్టకూడదు.
ఎందుకని? ఇది జగన్మోహన్ రెడ్డి తెర వెనకాల ఆడిస్తున్నటువంటి ఒక స్క్రిప్ట్, ఇది ఒక నాటకం. మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా తిడతారు. రోజుకి నిన్న అక్కడ ఒక సాయిబుల్ ఆమె ఉంది, అస్మానా తస్మానా ఏదో ఒక పేరు ఉంది, ఆ పేరు కూడా నాకు పెద్ద తెలీదు. ఆమె నలుగురు లెగిస్తే, అమ్మా అంజనమ్మ నీ కొడుకు హనుమంతుడు కాదమ్మా. అమ్మ ఎవరు అడిగినారమ్మా? నువ్వు ప్రజల సమస్యల మీద పోరాడాలంటే పిఠాపురంలో డెవలప్మెంట్ గురించి మాట్లాడు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్నట్టు అవినీతి గురించి మాట్లాడు. ఇవన్నీ ఎందుకు ఈ పోసుకోలు మాటలు, ఇది అల్లాయి మాటలు దేనికి? ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏంటనంటే వ్యక్తిగత హరణానికి పాల్పడటం. మిగతా వాళ్ళు కౌంటర్ ఇస్తే నేను తెలంగాణ మహిళనండి, నన్ను ఎవరైనా ఇలా అంటే ఊరుకుంటామా? నా వ్యక్తిగత హరణానికి పాల్పడుతున్నారని మళ్ళీ ఈ యొక్క సెంటిమెంట్ డ్రామాలు. ఇది అంటే సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏదో ఒక కంటెంట్ని క్రియేట్ చేయాలి, ఏదో ఒకదాన్ని తీసుకురావాలి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చౌదా నువ్వే కదా తప్పుడు విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళింది. మరి దాన్ని తప్పు అని ఒప్పుకున్నావు కదా, మరి దాన్ని అంతతో వదిలేయాలి కదా. మళ్ళీ 4 రోజులు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి అరెస్ట్ చేసుకోండి. ఈయన ఎప్పుడైతే స్టేట్మెంట్ పాస్ చేసిండో ఆడ కొంతమంది తెలంగాణ జర్నలిస్టులని ప్రొఫెసర్ని అరెస్ట్ చేస్తే ఖబర్దార్ ఊరుకోము. ఆడిన తర్వాత సీన్లో కూడా ఒక ఎంట్రీ అవుతాడు, ఆ తాగుబోతు పృథ్వీ గారు ఒక ఎంట్రీ అవుతాడు. ఎందురాబాయ్ అదిరాబాయ్ ఇదిరాబాయ్ తొప్ప తోటకూర అని చెప్పేసి మాట్లాడతారు. నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోందాగా రాజకీయం చేద్దాం, హోందాగా ప్రశ్నిద్దాం, ప్రభుత్వాన్ని హోందాగా మాట్లాడతాం. ఎవడో పేమెంట్ ఇచ్చాడు కదా వాడు సంక నాకండి, వాడికి భజన చేయండి, తప్పు లేదు, నేను తప్పు పట్టట్లా. కానీ ఆ అడ్డాన్ని పెట్టుకొని ఈ యొక్క ప్రాంతీయవాదం అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని మన ఇష్టాసారంగా మాట్లాడితే దవడపళ్ళు రాళ్ళ కొడతారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీరు ఒకరినిద్దరిని అన్నారని మీరు ఫీల్ అవుతుంటే ఇవాళ మీరు ఎంతమంది ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని మీరు అవమానపరుస్తున్నాడు. ఆ పొట్టోడు ఆ కేవీఆర్ గారి వీడియోలు చూడండి. అసలు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ గురించి వాడు కాళ్ళు ఇట్లా పంగజిస్తే దొడ్డి కాళ్ళు వాడు మాట్లాడే మాటలు మాత్రం అబ్బో వారంతటో లేడినట్టుగా మాట్లాడతాడు. ఆ తర్వాత కింద కొంతమంది వస్తారు, తెలంగాణలో వీళ్ళు ప్రత్యేక రాష్ట్రం అప్పుడు పోరాలా, ఇప్పుడు వస్తారు మా తెలంగాణ వాడితో ఏం పనిరా మీకు అంటాడు. మేము కూడా తిరుగుతున్నారా భయ్, మీకేం పనిరా? ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి సంకనాకాల్సిన పనే ఉంది. పోయి ఆడేదో మీ రాష్ట్రంలో మీరు పనులు చూసుకోవచ్చు కదా. అదేమనంటే మీరు TV5 వాళ్ళు లేరా అని అంటారు. అంటే ఏదో ఒకటి రీజన్ చూసుకోవాలి మీరు. ఇక్కడ నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పేది అంటే జర్నలిజంలా చేయండి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయటం కోసం, జగన్మోహన్ రెడ్డిని కోసం నువ్వు కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇద్దరు ఎంట్రీ అవుతారు, సీన్లోకి ఎంట్రీ అవుతారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన తెలకపల్లి రవి, వీళ్ళు ముగ్గురు ఎంట్రీ అవుతారు. పిసుకుతా చెప్తారు విషయాలు ఇట్లా అట్లా అని చెప్పి. ఆ పిసుకుడు ఆపేసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని పిసికింది ఆపేసి ప్రజల సమస్యల మీద పిసకండి, ప్రజల సమస్యల మీద మాట్లాడండి, ప్రజల సమస్యల మీద ప్రశ్నించండి. ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారంటే మీరు ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నారంటే ఒక రకంగా మీరు ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా పనిచేస్తున్నట్టే. అట్లా కాకుండా స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేసి పైకి లేపాలి, వైసీపీ జెండానే పైకి లేపాలనేటువంటి పనుల్లో బ్రోకర్ పనులు చేస్తే ఖచ్చితంగా దానికి తగ్గట్టు రియాక్షన్ ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పే సలహా ఏంటంటే ఆయన మాట్లాడుతున్నాడు, మేము రేపు ఎన్ని తీసుకెళ్ళి ఆడ పెడతా ఉన్నంటే మరి వీళ్ళు మాట్లాడినవా ఆ రావణ్ గారు మాట్లాడతారు, అక్కడ కూర్చున్నాడు మాట్లాడతాడు. వాడి వీడియోలు ఒకసారి చూడండి. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. మీరు తిట్టొచ్చు, మీరు కొట్టొచ్చు, మీరు బూతులు మాట్లాడొచ్చు, మీరు వెకిలిగా మాట్లాడొచ్చు, మీకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. మిగతా వాళ్ళు మాట్లాడకూడదు, మిగతా వాళ్ళు కామెంట్లు పెట్టకూడదు. ఆమె అయితే ఇంత ఉంటుంది, జాన ఉంటుంది. ఆమె ఎగురుడు మామూలుగా ఉండదు. బోర్కా ఒకటి వేసుకొని ఎగురుడు మామూలుగా ఉండదు. ఆడ ఓల్డ్ సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లల్ని దుబాయ్కి తీసుకెళ్ళి సౌదీ లాంటి ప్లేసెస్ తీసుకెళ్ళిపోయి తలకు చెప్పేసి వాడుకొని వదిలేస్తున్నారు. మీకు చేతనైతే మీకు దమ్ము ఉంటే పోయి వాళ్ళ సమస్యల మీద పోరాడండి, అక్కడ మహిళలకు అండగా నిలబడండి, వాళ్ళ జీవన ప్రమాణాలు మార్చడం కోసం ప్రభుత్వం మీద ఫైట్ చేయండి. ఇలాంటి పనులు చేయరు. ఇలాంటివి చేస్తే ఇరావుగా పైసలు. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు తిట్టామా, పవన్ కళ్యాణ్ తిట్టామా, లోకేష్ని తిట్టామా, జగన్మోహన్ రెడ్డిని జాకీలేసి పైకి లేపామా ఈ బ్రోకర్ పని చేయడానికి. ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్గా చెబుతున్నారు చూడండి, మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పరిస్థితి రాదు. ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ ఇండైరెక్ట్గా పెంచి పోషిస్తున్నాడు. ఆ రోజు మీకు ప్రాబ్లం రాలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలనేది మీ తాపత్రయం. మీకు దానికోసం మీరు పనిచేస్తున్నారు. అందుకని మీరు ప్రాంతీయవాదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు లబ్ధి పొందాలనుకుంటున్నారు. కాబట్టి ఏమంటానంటే ఈ చెప్పులు నాకే పని, ఈ బూట్లు నాకే పని, ఈ కుక్క బతకడం కంటే డైరెక్ట్గా మాట్లాడితే డైరెక్ట్గా ప్రజల సమస్యల మీద పోరాడు. చేత కాకపోతే వదిలేసేయండి. వైసీపీ కండో కప్పుకొని వచ్చి కూర్చోండి, తప్పులేదు.
మేము వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ వాళ్ళం. మేము జగన్మోహన్ రెడ్డికి రక్షణగా మేము మాట్లాడతాం, ప్రభుత్వ వైఫల్యాల మీద ఫైట్ చేస్తామని బరాబర్ బాగుంటుంది. అంతేగాని మేము న్యూట్రల్ అని చెప్పేసి ఇలాంటి పనులు చేస్తేనే ప్రజల దగ్గర నుంచి ఇంతకంటే ఎక్కువ రియాక్షన్ ఉంటుంది, ఇంతకంటే దారుణంగా ఉంటుంది. ఏదైతే లైవ్లో మన నాగేశ్వరరావు నేను కూడా పేటీఎం కూలో నేను ఒప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు.